సో చాలామంది ఏంటంటే పిఆర్పి చేయించుకొని నాకు పిఆర్పి చేయించుకున్న తర్వాత నొప్పి తగ్గిపోయింది, చాలా హ్యాపీగా ఉంది అనుకుంటారు. సో అది పిఆర్పి వల్ల తగ్గింది అనుకోవటం అనేది కరెక్ట్ కాదండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నీ జాయింట్స్ స్టేజ్ 1 స్టేజ్ 2లో ఉన్నప్పుడు మనం దానికి అడిక్వేట్ రెస్ట్ ఇచ్చి మంచి ఫిజియోథెరపీ ఇస్తే వితిన్ 6 వీక్స్ టు 2 మంత్స్లో ఆటోమేటిక్గా ఏదైతే డ్యామేజ్ అయిందో అది కొంచెం రిపేర్ అయ్యి మీకు పెయిన్ అనేది తగ్గిపోతుంది. సో పిఆర్పి వల్ల మనకి బెటర్ అయిపోయింది అనుకోవటానికి కూడా లేదు. సో కానీ ఇప్పుడు ఈ పిఆర్పి గురించి ఎందుకు ఇంత చెప్తున్నారు, ఏంటి దీనివల్ల మేము తెలుసుకోవాల్సింది ఏంటి? సో చాలామంది క్లినిక్స్లో కానీ వాటిలో ప్రమోట్ చేస్తుంది ఏంటంటే ఈవెన్ స్టేజ్ 3 స్టేజ్ 4 కూడా మేము పిఆర్పి ఇంజెక్షన్స్ చేసి మీకు పెయిన్ తగ్గిస్తాము అని చెప్తున్నారండి. సో చాలామంది పేషెంట్స్ సర్జరీ అంటే భయపడి, ఆపరేషన్ అంటే భయపడి వెళ్ళి వాళ్ళ దగ్గర ఇంజెక్షన్స్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు పెట్టి ఆ ఇంజెక్షన్స్ చేయించుకొని వస్తున్నారు. సో ఇది ఒక పిఆర్పి మీద మీకు అవగాహన కంటే ఒక చిన్న పిఆర్పి పేరు మీద మీరు జరుగుతున్న మోసాలను మీకు తెలియజేద్దామని చేస్తున్న వీడియోనే. సో ఒకసారి స్టేజ్ 3 స్టేజ్ 4కి వచ్చిన తర్వాత మీరు పిఆర్పి ఇంజెక్షన్స్ చేయించుకోవటం వల్ల ఎటువంటి యూస్ లేదు.